మాజీ సీఎం కేసీఆర్ను తప్పుదోవ పట్టించేంత ఆస్కారం ఇచ్చేంత బలహీనుడా కేసీఆర్ అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ను తప్పుదోవ పట్టిస్తున్నారని అనుకున్నారంటే వారు ఆయన్ను అర్థం చేసుకున్నట్లే లెక్క అని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ తెలంగాణలో లేకుండా పోయినందుకు చంద్రబాబు కంటే రేవంత్ రెడ్డి ఎక్కువ బాధపడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఒకానొక సందర్భంలో అయిపోయింది ఏదో అయిపోయింది అని చంద్రబాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏ పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు పోరాటం చేశాడో ఇవాళ అదే పార్టీలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యి ఎందుకు ఇంత బాధపడుతున్నాడో తనకు అర్థం కావడం లేదన్నారు నిరంజన్ రెడ్డి. ప్రజ్ఞాపాఠవాలు ఆయనకుండే చతురత, ఆయనకుండేటువంటి వ్యూహము, ఆయనకుండేటువంటి ముందు చూపు, ఆయనకుండేటువంటి సమయస్ఫూర్తిని ఎవరో ట్యాంపర్ చేసి ఏందో చేసి గిలిగిలి చేసి వెనక నుంచి ఏందో చేసేంత అంత బేలుగానే ఉన్నాడు ఆ కేసీఆర్. కేసీఆర్ ఈజ్ ఏ లెజెండ్, కేసీఆర్ ఈజ్ ఏ క్రూసైడర్. కేసీఆర్ను తప్పుదోవ పట్టించేంత ఆలోచన ఎవరైనా చేస్తే కూడా దానికి ఆస్కారం ఇచ్చి ఆ వచ్చులో పడేంత బలహీనుడు ఆ కేసీఆర్. అయితే తెలంగాణ సాధించేవాడా? దేశంలోని ఇన్ని పార్టీలను ఒప్పించేవాడా? అట్లా అంటున్నారంటేనే కేసీఆర్ను 100% అర్థం చేసుకోలేదని నేను అనుకుంటా. అది నా భావన. వాడికే బాధ లేదు. మేము ఏదో ఆంధ్రప్రదేశ్కి పరిమితం అవుతాం, ఒక చారిత్రక క్రమంలో తెలంగాణ విషయంలో మా నిర్ణయం తప్పైపోయింది, మేము అక్కడ ఉంటామని ఒకనొక సందర్భంలో ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు. ఉందాగా అయిపోయింది అన్నట్లు, ఏ ప్రాంతం వాళ్ళు చూసుకుందాం అన్నట్లు. ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే చంద్రబాబు నాయుడు టీడీపీ పోరాటం చేసిందో నిలబడ్డారో ఇవాళ అదే పార్టీ తరఫున వాళ్ళ తమరు ముఖ్యమంత్రి అయి ఉండి ఇంతగా ఎంత బాధపడిపోతుందో నాకు అర్థం కావట్లేదు. అంటే దీని అంతరార్థం ఏంటి? ఈ మాత్రం అర్థం కాదా తెలంగాణ సమాజానికి, ప్రజలకు?